లేదనుకుంటాను. బహుశా ఏ రాష్ట్రంలో ఉండదేమో. సార్ మామూలుగా ఈ సముద్రంలో నత్తగుల్లలన్నీ ఒక పక్కకు వస్తాయి అన్నట్టుగా ఈ క్రిమినల్స్ రౌడీలంతా కూడా వైకాపా సానుభూతి పరులు, వైకాపా కార్యకర్తలు. ఇప్పుడు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా కొండకు వెంట్రుకు కట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏంటంటే వస్తే రాజ్యం పోతే సైన్యం, మనదే ఇబ్బంది ఏమి లేదు కాబట్టి ఏదన్నుంటే జైలు పాలైతే వాళ్లే కదా. అంబటి రాంబాబు అయినా, విశాఖపట్నం కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్ అయినా, పేర్ని నాని అయినా, కొడాలి నాని అయినా వీళ్ళందరినీ రెచ్చగొట్టి పంపిస్తా ఉన్నాడు. మరి ఆ రోజు లబ్ధి పొందినటువంటి విజయసాయి రెడ్డి చల్లగా జారుకున్నాడు, డబ్బులు పంచుకోవటంలో తేడా వచ్చింది. మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు మాట్లాడు, పెద్దిరెడ్డి ఎందుకు మాట్లాడు, వైవి సుబ్బారెడ్డి ఎందుకు మాట్లాడు, మరి రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు కదా ఆయన, ఇంకో ఆయన ఎందుకు, ఆ రెడ్డి గారు, దశరథరామరెడ్డి గారు, ఆళ్ల దశరథ ఆయన ఎందుకు మాట్లాడు, ఎందుకు వీళ్ళందరినీ రెచ్చగొట్టి ఈ విధంగా పంపుతున్నారు? అరే ఒక నిందితుడు చనిపోతే కాపు యువకుడు మృతి, లేకపోతే రౌడీలు, ఇప్పుడు ఆయన మీద 22 కేసులు ఉన్నాయి, పోక్సో యాక్ట్ ఉంది ఆయన మీద. ఆల్రెడీ ఒక వ్యక్తిని అతి దారుణంగా చంపి బస్టాండ్లో పడేసి వెళ్ళిపోయినటువంటి నిందితుడిని ఓకే చట్ట ప్రకారం శిక్షించమని అడగటంలో తప్పు లేదు, అది ఎవరైనా ఓకే. నువ్వు ఎవరిని పరామర్శించాలి? నువ్వు బాధితుల్ని పరామర్శించాలా, లేకపోతే నువ్వు నిందితుల్ని పరామర్శిస్తావా? నువ్వు మొదటి నుంచి అదే పరిస్థితి నీది. తెనాల్లో ఏదో జరిగిందంటే వాళ్ళని వచ్చి పరామర్శించిపోయావు. సీదిరి అప్పలరాజు గారు, విజయవాడ వచ్చి సీదిరి అప్పలరాజు గారి కొడుకు విషయంలో కూడా అదే జరిగింది. అదే సార్, సీదిరి అప్పలరాజు పాపం చిన్నపిల్లాడంట, 18 ఏళ్ల వ్యక్తి చిన్నపిల్లాడంట. మరి చిన్నపిల్లాడికి నువ్వు ఆ బైకులు కొనిపెట్టి ఎందుకు? అది ఇప్పుడు తల్లిదండ్రులు చెబుతుంది ఏంటంతా, మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి, మీ పిల్లల పెంపకం మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు అదే కదా మేము కూడా చెప్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ని ఎలా పెంచాడు, రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎలా పెంచాడు? 18 ఏళ్ల వ్యక్తి చిన్నపిల్లాడు అవ్వడు సార్, ఎందుకంటే చేశాడు సార్ జగన్మోహన్ రెడ్డి. సీఎంని పిఎంని కూడా ఎన్నుకునే అతి విలువైన శక్తి వారి చేతుల్లో ఉంటుంది. చిన్నపిల్లలు ఎలా అవుతారు? అలా కూడా కాదు సార్, ఆయనకి జగన్మోహన్ రెడ్డికి 10వ తరగతి అంటే 15 ఏళ్ళప్పుడే 10th క్లాస్ పేపర్ కొట్టేశాడు సిబిఎస్ఈ. అందువల్ల అతనికి ఇవన్నీ చిన్న చిన్న విషయాలు, ఇలాంటివన్నీ పెద్ద, అతను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లోనే వాళ్ళ నాన్న ఎంపీగా పోటీ చేస్తే వేంపల్లె మండలంకి వెళ్ళి ఎస్ఐని కొట్టొచ్చాడు. ఇదే పేర్ని నాని కొడుకు గంజాయి బ్యాచ్ని అరెస్ట్ చేసినందుకు పోయి అద్దాలు పగలు కొట్టి వాళ్ళ ప్రభుత్వంలోనే వాళ్ళ నాన్న మంత్రి అని చెప్పి గంజాయి బ్యాచ్ని తీసుకెళ్ళి సీఏని బెదిరించి గంజాయి బ్యాచ్ని తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళ డిఎన్ఏ అదే. పదే దాడులకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పేది అదే, మీరు కుల మతాలను రెచ్చగొట్టండి. దాంట్లో భాగంగానే కదా ఇప్పుడు దాసరి రాము అయినా, గుంటూరు గజని అయినా వీళ్ళందరినీ ప్రవేశపెట్టి ఎక్కడ ఏది జరిగితే వాలిపోవటం, జగన్మోహన్ రెడ్డి బెంగళూరు యలహంక ప్యాలెస్ నుంచి రావటం, వికృతానందం పొందటం, వీళ్ళని పంపించటం, వీళ్ళు ఈ విధంగా రెచ్చిపోవటం, పోలీసులను నెట్టడం, ప్రజల మీద దురుసుగా ప్రవర్తించటం. అసలు నీకేం సంబంధం అండి? ఒక మంత్రి హోదాలో ఎవరు చనిపోయినా మాజీ మంత్రి ప్రభుత్వ లాంఛనాలు అనేది ఇట్స్ ఎ మ్యాండేట్. అది ఏదన్నుంటే వాళ్ళ అబ్బాయి మాట్లాడతాడు, నువ్వేంది పెద్ద మొనగాళ్ళలాగా, ఏదంటారు అడుక్కు తినేవాడికి 60 ఊళ్ళు అన్నట్టు, ఏదో వాగేవాడికి అన్ని దేశమంతా నువ్వేనా వాగేది? ఏంటది? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులను దూషించినందుకే కదా నీకు తగిన శాస్తి జరిగింది కోర్టులో కూడా. నువ్వు న్యాయమూర్తి ముందు చేతులు జోడించి అడిగావు కదా, ఏమని? నువ్వు బయటేమో లోకేష్ రెడ్ బుక్కు నా కుక్క కూడా భయపడదన్నావు. నీ కుక్క భయపడదో లేదో మాకు తెలియదుగా, నువ్వైతే భయపడి బాత్రూంలో దాక్కున్నావు కదా. నువ్వు కోర్టులో ఏం మాట్లాడావు చెప్పు నిజంగా? న్యాయమూర్తి ముందు 2 చేతులు జోడించి, అయ్యా నాకు 70 ఏళ్ళు, నేను పైపెచ్చు మాజీ మంత్రిని, నాకేదో ఇస్నోమియా అంటే నిద్రలేమి జబ్బు ఉంది, జైల్లో నిద్ర రాదు, నాకు కనికరించి నాకు బెయిల్ ఇయ్యండి అని అడిగావు. నువ్వు ఆ రెడ్ బుక్కు భయపడినానేది? నీ అంత పిరికోడి ఈ ప్రపంచంలో ఉన్నాడా? నువ్వు మళ్ళా ఇవాళ రెచ్చగొట్టి ఒక బీసీ మహిళ అయినటువంటి నువ్వు మాధవి గారి మీద ఆ విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ఏంటి నీ కక్ష బీసీ మహిళ మీద, బీసీ శాసనసభ్యురాల మీద ఏంటి నీ దాడి? అంటే జగన్, నేను చెప్తా ఉన్నా, నీకు పైనుంచి సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి నుంచి నీకు ఆదేశాలు వచ్చిన తర్వాత నువ్వు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు లోకల్ ఎమ్మెల్యేని టార్గెట్ చేయండి,
ఏంటి ఇప్పుడు ఇలాంటి సంఘటన సరే ఏదైనా వారు కూడా కేసు నమోదు చేపిస్తా అని చెప్పారు. అంటే ఖచ్చితంగా అండి వీరు ఇలాంటి కూడా ఆమె విత్ ఇన్ పార్టీ లిమిట్స్ లో కూడా మేడం గారు ఇలాంటి వాటి పొరపాటును కూడా సహించదు. ఆమె పదే పదే అంతర్గత సమావేశాల్లో చెప్తుంది, పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైనా అవినీతికి పాల్పడినా నా దృష్టికి వస్తే చాలా సీరియస్ గా ఉంటది. నేను నా పరిధిలో లేకపోయినా కూడా రాష్ట్ర కార్యాలయానికి తెలియజేసైనా మీ మీద యాక్షన్ తీసుకునే విధంగా చర్యలుంటాయని కూడా చెప్పింది. ఆమె ఎక్కడా కూడా శాంతి భద్రతల విషయంలో రాజీ పడదు. అర్ధరాత్రి మహిళలను వేధిస్తున్నారన్న గంజాయి గుంపులు వేధిస్తున్నారంటే మహిళలు ఫోన్ చేస్తే అర్ధరాత్రి ఒక్కత వెళ్ళింది 2 వీలర్ మీద. అలాంటి ఆమెను పట్టుకొని నువ్వే ఈ విధంగా చేయించావు, నీ ఆదేశాలతో జరిగిందని నోరా తాటి మట్టే రాంబాబు. అసలు నీదంటే తాటి మట్టే, నీకు సిగ్గు శరం లేదు, నువ్వేమైనా మాట్లాడతావు. ఖబర్దార్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నావు. సరే ఇప్పటికే వారి మీద చాలా కేసులు నమోదయ్యాయి సార్. నోరు జారితే నీకు తగిన శాస్తి జరక్క తప్పదని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికే చాలా కేసులు నమోదయ్యాయి, అన్నిట్లో విచారణ జరుగుతూ ఉంది.